నమస్కారం, డిఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ కొత్త గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా, జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ. ఏపీలో జనాభా విప్లవం, 2 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలుంటే 25,000 నగదు కానుక. అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు, భక్తి పారవస్యంలో దేవర బ్యూటీ జాన్వీ కపూర్. ఇంగ్లాండ్ పనిపట్టారు, ఫైనల్లోకి దూసుకెళ్లారు, ప్రతీకారం తీర్చుకున్న రోహిత్ సేన. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశంలోనే కీలకమైన రాజకీయ మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 9 రాష్ట్రాలకు గవర్నర్లను, కేంద్ర పాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్లను మారుస్తూ రాష్ట్రపతి భవన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్గా శివప్రతాప్ శుక్లా పేరును ఖరారు చేశారు. ఇప్పటి వరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించిన శివప్రతాప్ శుక్లా ఇకపై తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంతకాలం తెలంగాణ గవర్నర్గా సేవలందించిన జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్ర గవర్నర్గా బదిలీ చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేవలం తెలంగాణ మాత్రమే కాకుండా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాల్లో కూడా గవర్నర్లను మారుస్తూ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఎన్నికలు రానున్న రాష్ట్రాల్లో ఈ మార్పులు కీలక పరిణామంగా కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ చెందిన శివప్రసాద్ శుక్లా గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అనుభవజ్ఞులు కావడంతో తెలంగాణ రాజ్భవన్ కార్యకలాపాల్లో ఎలాంటి మార్పులు వస్తాయన్న ఉత్కంఠ ఇప్పుడు అందరిలోనూ మొదలైంది. జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు చేపట్టనుండగా కొత్త గవర్నర్ శివప్రసాద్ శుక్లా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారనే దానిపై మరికొద్ది గంటల్లో స్పష్టత రానుంది. తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన మార్పునకు రంగం సిద్ధమైందా? గత 4 ఏళ్లుగా ఎదుర్కొంటున్న న్యాయపరమైన చిక్కుల నుంచి విముక్తి పొందిన తర్వాత కల్వకుంట్ల కవిత తన తదుపరి కార్యాచరణను ప్రకటించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో తనపై ఉన్న మరకలు తొలగిపోయాయని చెప్తూనే సరికొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. గత 4 ఏళ్లుగా అనుభవించిన మనోవేదన వర్ణాతీతం, కానీ చివరికి ధర్మమే గెలిచినట్టు కవిత ఎమోషనల్ అయ్యారు. సత్యం, న్యాయం తమ వైపే ఉన్నాయని మొదటి నుంచి చెప్తున్నానని, ఇప్పుడు స్వామివారి దయతో క్లీన్ చిట్ రావడంతో తన మొక్కును చెల్లించుకోవడానికి కాలినడకన తిరుమలకు వచ్చానని ఆమె స్పష్టం చేశారు. అయితే ఈ పర్యటనలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఆమె చేసిన రాజకీయ ప్రకటన. కేవలం ఆధ్యాత్మిక పర్యటనగానే కాకుండా తెలంగాణ భవిష్యత్పై తన విజన్ను ఆమె బయటపెట్టారు. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఇంటి పార్టీగా పనిచేయడానికి రానున్న రోజుల్లో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నాం. ఈ ఒక్క మాట ఇప్పుడు 2 రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఇప్పటికే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా సాంస్కృతిక రంగంలో తన ముద్ర వేసిన కవిత ఇప్పుడు నేరుగా కొత్త పార్టీ వైపు అడుగులు వేయడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? తెలంగాణ అస్తిత్వం కోసం ప్రజల గొంతుగా మారడమే లక్ష్యంగా ఈ ఇంటి పార్టీ ఉండబోతోందని ఆమె హింటించారు. పాత కేసుల నుంచి విముక్తి లభించడంతో ఇక పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. మరి కవిత ఏర్పాటు చేయబోయే ఈ కొత్త పార్టీ స్వరూపం ఎలా ఉండబోతోంది? పార్టీ పేరేమిటి? ఇది తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సమీకరణలను మార్చిపోతోంది? నీకు కావాలంటే తీసుకోకూడదు, నువ్వు పర్సనల్ అంటే మీడియా. నాకు రావట్లేదు. నేను గత 4 సంవత్సరాలుగా పడుతున్నటువంటి మనోవేదన ఆ స్వామివారి దయ వల్ల మరి కంప్లీట్ గా నేను ఏదైతే చెప్తూ వచ్చాను, సత్యం నా వైపు ఉంది, న్యాయం నా వైపు ఉంది, భగవంతుడు నా వైపు ఉన్నాడని చెప్తూ వచ్చాను. అదే నిజమని రుజువు చేస్తూ కంప్లీట్ గా కోర్టులో మరి క్లీన్ చీట్ రావడంతో స్వామివారికి కాలినడకన వచ్చి మొక్కు చెల్లించుకుంటానని అనుకున్నాను. దానికోసం ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. నిన్న కాలినడకన కొండకెక్కి ఈరోజు పొద్దున్నే స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఇంటి పార్టీగా పనిచేయడానికి ఫ్యూచర్లో పొలిటికల్ పార్టీని కూడా పెట్టబోతా ఉన్నాను. కాబట్టి దానికి కూడా ఖచ్చితంగా స్వామివారి ఆశీస్సులు ఉంటాయి, దయ ఉండాలని చెప్పి కోరుకొని మరి వాళ్ళు దర్శనం చేసుకోవడం జరిగింది. నేను ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఒకటే కోరుకుంటాను, తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, ఆంధ్ర ప్రజలు బాగుండాలి. రాష్ట్రాలుగా మనం విడిపోయినా కూడా ప్రజలుగా కలిసి ఉండాలి, ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదే జరగాలని చెప్పి మళ్ళీ ఒకసారి భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై ఆంధ్ర. The whole country has witnessed how I was in the last 4 years
targeted politically, my image being tarnished, my name being dragged into unnecessary things. I've always said I am on the side of the truth, and I've always said I have divine blessings, and it has come true today after I've been honorably discharged from the Delhi liquor policy case. I have come to seek the blessings of Lord Balaji. I have climbed up all the 7 hills to reach him. I truly believe that when you are on the side of Satya and Dharma, God will definitely protect you. And soon, in a couple of months, I am also going to float a political party in Telangana. I am hoping Lord Balaji will bless me to serve the people of Telangana in a better manner. I would also like to seek the blessings of the people of the nation, because as a daughter of Telangana, I am making an effort to serve my people. But the entire nation has witnessed the way my name was tarnished and dragged into unnecessary things. So as a daughter of Telangana, I seek the blessings of the nation. Thank you. Jai Telangana. తెలంగాణలో అప్పుడే సూర్యుడి ప్రతాపం చూపిస్తున్నాడు. సాధారణంగా ఏప్రిల్ మే నెలలో ఉండే ఎండలు ఈసారి మార్చి మొదటి వారంలోనే జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్లో నేడు గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్గా నమోదైనప్పటికీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇది ఇప్పటికే 38 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. ఉత్తర మరియు మధ్య తెలంగాణ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఉత్తర భారత నుండి వీస్తున్న పొడిగాలుల వల్ల గాలిలో తేమ శాతం గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్లో హ్యూమిడిటీ కేవలం 12% మాత్రమే ఉంది. ఖమ్మం, ములుగు, ఆదిలాబాద్ మరియు జగిత్యాల జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ములుగు జిల్లా మంగపేటలో అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 48 గంటల్లో ఈ ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల మార్కును కూడా దాటే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన ఎండల దృష్ట్యా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు వడదెబ్బ తగలకుండా జాగ్రత్త వహించాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మార్చిలోని పరిస్థితి ఇలా ఉంటే ఇక రాబోయే ఏప్రిల్ మే నెలలో ఎండలు ఏ స్థాయిలో ఉంటాయోనని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. మార్చి 18 తర్వాత అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అంచనాలు కొంత ఊరటనిచ్చినా అప్పటి వరకు ఈ భానుడి భగభగలు తప్పేలా కనిపించడం లేదు. జనాభా నియంత్రణ నుంచి జనాభా పెంపు వైపు తెలుగు రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయా? ఇప్పటి వరకు ఒక్కరు ముద్దు, ఇద్దరు చాలు అన్న నినాదం వినిపించిన చోట ఇప్పుడు ముగ్గురుంటేనే మెరుగైన భవిష్యత్ అనే సరికొత్త వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా ఒక సంచలన ప్రకటన చేశారు. 2 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న తల్లిదండ్రులకు 25,000 ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు వెల్లడించారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఈ 25,000 నగదు ప్రోత్సాహం పథకాన్ని ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మార్చి 5, 2026న ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డ్రాఫ్ట్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీలో భాగంగా ఈ ప్రతిపాదన చేశారు. తెలంగాణలో ప్రస్తుతం ఇటువంటి కొత్త పథకం అధికారికంగా ప్రకటించలేదు. 2వ లేదా 3వ సంతానం కలిగిన తల్లిదండ్రులకు డెలివరీ సమయంలోని 25,000 అందజేస్తారు. ఆ బిడ్డకు 5 ఏళ్ల వయసు వచ్చే వరకు నెలకు 1,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం, 18 ఏళ్ల వరకు ఆ బిడ్డకు పూర్తి ఉచిత విద్య అందించేలా ప్రణాళిక, ప్రభుత్వ ఉద్యోగులకైతే 3వ సంతానం కలిగే సమయంలో పితృత్వ సెలవులు కూడా మంజూరు చేయాలని యోచిస్తోంది. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంతానోత్పత్తి రేటు క్రమంగా పడిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే 2047 నాటికి రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య పెరిగి యువశక్తి తగ్గిపోతుందని, జపాన్ వంటి దేశాలు ఎదుర్కొన్న సంక్షోభం ఇక్కడ కూడా వచ్చే ప్రమాదం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రజలను ఎక్కువ మంది పిల్లలను కనమని ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పాలసీ మార్చి చివరి నాటికి తుది రూపు దాల్చి ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. మరి ఏపీ బాటలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనేది వేచి చూడాలి. ఇప్పుడు మంది 1.5% TFR, దాన్ని 2.1కి తీసుకెళ్ళాలి. ఛాలెంజ్ అంతా ఎకానమీ అభివృద్ధి అవుతా ఉంది. అభివృద్ధి అయినప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు సంపాదించే విధానంలో పిల్లలు దొరుకునే పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల చాలా దేశాలు ఇబ్బంది పడ్డాయి. అందుకే ఒక నూతనమైన విధానం కోసం ఈరోజు మేము ఆలోచించేది, ఈ 2వ బిడ్డ కానీ చైల్డ్ కానీ 2 కంటే అబౌవ్ ఎంతమంది వాళ్ళు ఇచ్చేస్తే డెలివరీ సమయంలోనే 25,000 రూపాయలు ఆ పేరెంట్స్కి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్గా తయారవుతుంది. దీన్ని మనం చేయగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇంకొక పక్కన ఇది కాకుండా మీరందరూ ఆలోచించినప్పుడు ఎవరైతే గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళందరికీ భార్య భర్త ఈక్వల్ పేరెంటింగ్ అది చేయాలనుకున్నప్పుడు
మగవాళ్ళకు కూడా రెండో బిడ్డ అయితే 1 నెల అదనంగా పేరెంటింగ్ కోసం లీవ్ గ్రాంట్ చేస్తాం. అదే మరి 2వ బిడ్డ కన్నా 3వ బిడ్డ అయితే అనదర్గా 1 మంత్ 2 నెలలు ఇస్తాం. అంటే 1 ఇయర్ ఉండేది 1 మంత్ ఎక్కువగా ఇచ్చి దీనికి ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఓవరాల్గా మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు తన సొంత ప్రభుత్వంపైనే కాకుండా గత ప్రభుత్వంపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వంలో నాపై ఒక్కరోజు కూడా దాడి జరగలేదు, నన్ను చంపడానికి ఎవరూ ప్రయత్నించలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. అసలు కొలిక్పూడి ఇలా ఎందుకు అనాల్సి వచ్చింది? ఆయనకు సొంత పార్టీ నుంచే ముప్పు పొంచి ఉందా? ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో తన ప్రాణాలకు రక్షణ లేదని, సొంత పార్టీ నేతలే తనను ఇబ్బంది పెడుతున్నారని కొలిక్పూడి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తాను తీవ్రమైన విమర్శలు చేసినప్పటికీ అప్పట్లో తనపై ఎలాంటి దాడులు జరగలేదని గుర్తు చేస్తూ ప్రస్తుత పరిస్థితిపై అసహనం వ్యక్తం చేశారు. తిరువూరు నియోజకవర్గంలో ఎంపీ కేసినేని చిన్నితో ప్రోటోకాల్ విషయంలో వస్తున్న విభేదాలే ఈ వ్యాఖ్యలకు ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొలిక్పూడి వ్యాఖ్యలు టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారాయి. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కొలిక్పూడిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. అయితే నన్ను చంపడానికి పార్టీలోని కుట్రలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే నేరుగా ఆరోపించడం కూటమి సర్కార్లో కలకలం రేపుతోంది. జగన్ ప్రభుత్వంలో క్షేమంగా ఉన్నానని చెప్పడం ద్వారా ఆయన తన అసంతృప్తిని పతాక స్థాయికి తీసుకెళ్లారు. మరి కొలిక్పూడి వ్యాఖ్యలపై టీడీపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుంది? ఆయన అన్నట్టుగానే నిజంగానే ఆయనకు ప్రాణాలకు హాని ఉందా, లేక ఇది కేవలం రాజకీయ పైచేసి కోసం చేస్తున్న విమర్శల? వేచి చూడాలి. నా మీద కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నా మీద ఎన్నో కేసులు పెట్టారు, అరెస్టు చేశారు, చాలా కేసుల్లో నోటీసు ఇచ్చి వదిలేశారు. కొన్ని కేసులు ఇప్పుడిప్పుడే మంగళగిరి కోర్టులో కొట్టేస్తున్నారు. కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నా మీద దాడి చేయలేదు, దాడి చేయడానికి ప్రయత్నం చేయలేదు, నన్ను చంపడానికి ప్రయత్నం చేయలేదు. కానీ మొన్న నెమలి కళ్యాణోత్సవంలో ఎప్పుడైతే నేను పట్టు వస్త్రాలు సమర్పించి ఇంటికి వచ్చానో, వచ్చిన తర్వాత నిఘా వర్గాల ద్వారా నాకు తెలిసింది ఏంటంటే, తెలిసిన సమాచారాన్ని బట్టి నేను అడిగే ప్రశ్నలు ఏంటంటే, దేవాలయానికి వెళ్ళిన తర్వాత అతిలోక సుందరి శ్రీదేవి తనయ బాలీవుడ్ సెన్సేషన్ జాన్వీ కపూర్ మరోసారి తన భక్తిని చాటుకున్నారు. షూటింగులతో ఎంతో బిజీగా ఉన్న తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆమెకు ఒక ఆనవాయితీ. నిన్న రాత్రి జాన్వీ కపూర్ అలిపిరి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కాలినడకన సప్తగిరులను అధిరోహించారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంప్రదాయబద్ధంగా పసుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయిన జాన్వీ అలిపిరి పాదాల మండపం వద్ద మోకాళ్లపై కూర్చుని భక్తి శ్రద్ధలతో కొబ్బరికాయ కొట్టి తన యాత్రను ప్రారంభించారు. లగ్జరీ కార్లు, విమానాల్లో తిరిగే సెలబ్రిటీ అయినప్పటికీ సామాన్య భక్తురాల్లా కాలినడకనే కొండ ఎక్కడంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల విడుదలైన తన సినిమాల విజయం లేదా రాబోయే ప్రాజెక్టుల కోసం ఆమె ఈ మొక్కు తీర్చుకున్నట్టు తెలుస్తోంది. జాన్వీ కపూర్ కు తిరుమల అంటే కేవలం ఒక క్షేత్రం మాత్రమే కాదు, అది ఆమె తల్లి శ్రీదేవికి అత్యంత ఇష్టమైన ప్రదేశం. తల్లి మరణం తర్వాత ప్రతి పుట్టినరోజున లేదా ప్రతి ముఖ్యమైన సందర్భంలోనూ జాన్వీ తిరుమలకు రావడం చూస్తూనే ఉన్నాం. తిరుమల కొండపై నాకు ప్రశాంతత లభిస్తుంది, నా తల్లి జ్ఞాపకాలు ఇక్కడ సజీవంగా ఉన్నట్లు అనిపిస్తుందని గతంలో ఆమె పలుమార్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన దేవర వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న జాన్వీ ఈ యాత్ర ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందే ప్రయత్నం చేస్తున్నారు. నేడు ఉదయం విరామ సమయంలో జాన్వీ కపూర్ శ్రీవారిని దర్శించుకున్నారు. అయ్యో వెనకాల స్టెప్ సార్. थैंक यू आना हो गया थैंक यू आना ना प्लीज रिक्वेस्ट है अंबले అయిపోయింది లాస్ట్ అయిపోయింది థ్యాంక్ యూ చెప్తురా అయిపోయింది అన్న బాగా మీరే వచ్చేస్తున్నారు మీరే వచ్చేస్తున్నారు ఓ పక్కకు ఉంటే వెళ్ళిపోతాం మేము ఆమె అర్థమన్నమంటాను సెకండ్ మేడం ఒక ఫోటో వచ్చేసి వెళ్ళిపోతాను మేడం. సాయి వెనకాల సైడ్కి రా, వెనకాల వస్తే తగులుకుంటారు, కాలు తగులుకుంటారు సాయి.
No, it was on a red t-shirt. And is it a 350 steps? Same road. And in the middle stop for a సోదరా డౌన్ 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 Krishna, ఓకే హాయ్ అమర ప్రపంచవ్యాప్తంగా యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ భారత ఇంధన భద్రత విషయంలో ఒక కీలక మలుపు తిరిగింది. పశ్చిమాసియాలో భీకర యుద్ధం కారణంగా చమురు రవాణా స్తంభించిపోతుందన్న ఆందోళన మధ్య అమెరికా భారత్కు ఒక భారీ మినహాయింపునిచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు భారత్పై ఎలాంటి ఆంక్షలు ఉండవని అమెరికా స్పష్టం చేసింది. యుఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కౌట్ బెసెంట్ ఎక్స్ వేదికగా ఈ సంచలన విషయాన్ని వెల్లడించారు. రష్యా చమురు దిగుమతులపై భారత్కు మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతల వల్ల రెడ్ సీ మార్గంలో చమురు రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకకుండా ఉండాలంటే భారత్ వంటి పెద్ద దేశాలకు రష్యా చమురు అందరం తప్పనిసరని అమెరికా గుర్తించింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి పశ్చిమ దేశాల ఒత్తిడి ఉన్నప్పటికీ భారత్ తన జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేసింది. రష్యా నుంచి తక్కువ ధరకు చమురును కొనుగోలు చేయడం ద్వారా విదేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా నియంత్రించగలిగింది. భారత్ తన అవసరాల కోసం రష్యా చమురును కొనడం వల్ల ప్రపంచ మార్కెట్లో డిమాండ్ తగ్గి ఇతర దేశాలకు కూడా మేలు జరుగుతుందని గతంలోని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇప్పుడు అదే వాదనను అమెరికా కూడా అంగీకరించడం విశేషం. ఈ మినహాయింపు వల్ల భారత్కు రష్యా నుంచి నిరంతరాయంగా క్రూడ్ ఆయిల్ సరఫరా అవుతుంది. దీనివల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినా భారత్లో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. దేశీయ ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుంది. రవాణా ఖర్చులు పెరగకుండా సామాన్యుడిపై భారం తగ్గుతుంది. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతున్నా అమెరికా ఇచ్చిన ఈ మినహాయింపు భారత్కు ఒక పెద్ద దౌత్య విజయమని చెప్పొచ్చు. మరి ఈ నిర్ణయం రష్యా భారత్ సంబంధాలను ఇంకా ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి. మరి సాధారణంగా నిరసన అంటే పనులు ఆపేయడం, రోడ్ల మీదకు రావడం లేదా ధర్నాలు చేయడం చూస్తుంటాం. కానీ కేరళలోని ఆర్టీఓ కార్యాలయాల్లో ఉద్యోగులు ఒక వినూత్న నిరసన దిగారు. తమ డిమాండ్ సాధన కోసం పని ఆపేయడమే కాదు కదా, ఆఫీస్ వేళలు ముగిసిన తర్వాత కూడా అదనంగా పనిచేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. అసలు ఈ ఓవర్ టైం నిరసన వెనుక ఉన్న కారణాలేంటి, వారి డిమాండ్లేంటి? కేరళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ఈ వెరైటీ సమ్మె కొనసాగుతోంది. మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్లోని మినిస్టీరియల్ స్టాఫ్ ప్రమోషన్ అవకాశాలను ప్రభుత్వం తగ్గించిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రిక్రూట్మెంట్ ప్రమోషన్లకు సంబంధించిన స్పెషల్ రూల్స్ లో ప్రభుత్వం చేసిన మార్పులు తమకు అన్యాయం చేస్తున్నాయని వారు వాదిస్తున్నారు. కేరళ మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరుగుతోంది. పాలక్కాడ్కు చెందిన సీనియర్ క్లర్క్ సురేష్ కుమార్ ఈ నిరసనపై స్పందిస్తూ సాయంత్రం 5 గంటలకు ఆఫీస్ టైం ముగిసినా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా ఉద్యోగులందరం మరో 3 గంటల పాటు అదనంగా పనిచేస్తున్నాం. మా సమస్యలను ప్రభుత్వం గుర్తించి చేసిన తప్పులను సరిదిద్దుకుంటుందని భావిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అదే సమయంలో తమ నిరసన ప్రభుత్వం దృష్టికి వెళ్లేలా ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు వారు చెబుతున్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో రిక్రూట్మెంట్, ప్రొబేషన్ మరియు ప్రమోషన్ల కోసం ప్రత్యేక నిబంధనలు సవరిస్తూ కేరళ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల కింది స్థాయి సిబ్బందికి అందాల్సిన పదోన్నతులు నిలిచిపోయే ప్రమాదం ఉందని, అర్హత ఉన్న వారికి అన్యాయం జరుగుతుందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పని ఆపేసి సమ్మె చేసే కాలంలో పనిచేస్తూనే నిరసన తెలుపుతున్న కేరళ ఉద్యోగుల తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరి ఈ ఓవర్ టైం నిరసన చూసైనా కేరళ ప్రభుత్వం దిగి వస్తుందా, వారి ప్రమోషన్ల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటుందా చూడాలి. మరి Why are you protesting by extra working time? Because in all our strike, we are doing pen down strike. Actually, it is against the interest of public as well as the interest of government, and not doing work is not a good thing for the society as well as the public as well as the government, right? So we are doing our additional hours after 5 p.m. We are doing 3 more hours on this particular day all over the state. So this will be noticed by all, and our grievances should know to all the people, all the public and the government. We think government will take appropriate corrective measures to redress our issues. It is the statewide
protest by Kerala Motor Vehicle Department. దేశాభివృద్ధికి వెన్నెముక్క ఉన్న వ్యవసాయ రంగం మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కేంద్ర బడ్జెట్ 2026-27లో కేటాయించిన నిధులను క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేయాలి అన్న అంశంపై నేడు నిర్వహించనున్న కీలకమైన వెబినార్ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. వ్యవసాయం మరియు గ్రామీణ పరివర్తన అనే థీమ్తో ఈ వీడియో కాన్ఫరెన్స్ జరగనుంది. బడ్జెట్లో ప్రకటించిన పథకాలు కాగితాలకే పరిమితం కాకుండా గడువులోగా ప్రజలకు ఎలా చేరాలనే దానిపై ప్రధాని దిశానిర్దేశం చేయనున్నారు. ఈ వెబినార్లో కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వివిధ రైతు సంఘాల నాయకులు మరియు బ్యాంకింగ్ రంగ నిపుణులు పాల్గొంటున్నారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ మరియు ఎరువుల వినియోగంపై శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ఈ సెషన్ ప్రధాన అజెండా. గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ తర్వాత ఇటువంటి వెబినార్లను నిర్వహించడం ఒక ఆనవాయితీగా మార్చుకుంది. దీనివల్ల ప్రభుత్వానికి మరియు వాటాదారులకు మధ్య సమన్వయం పెరుగుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి, నూనె గింజల సాగు పెంపుదల మరియు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ ఏడాది బడ్జెట్ పెద్దపీట వేస్తారు. ఈ ప్రసంగంలో ప్రధానంగా నేచురల్ ఫార్మింగ్ మరియు చిన్న రైతుల ఆదాయాన్ని పెంచే మార్గాలపై తన విజన్ పంచుకోనున్నారు. అలాగే గ్రామీణ పర్యాటకం మరియు గ్రామీణ స్టార్టప్స్ ద్వారా ఉపాధి అవకాశాలను ఎలా మెరుగుపరచుకోవచ్చు అనే దానిపై కూడా కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. आदरणीय प्रधानमंत्री जी, आदरणीय मंत्री कृषि एवं किसान कल्याण और ग्रामीण विकास, आदरणीय मंत्री मत्स्य पालन, पशुपालन और डेयरी, आदरणीय राज्य मंत्रीगण, एग्रीकल्चर एंड रूरल ट्रांसफॉर्मेशन विषय पर आयोजित वेबिनार में आदरणीय प्रधानमंत्री जी का हार्दिक स्वागत है। सर, इस वेबिनार में सभी स्टेक होल्डर्स, किसान, पशुपालक, मत्स्य पालक, स्वयं सहायता समूह की दीदियां, एक्सपर्ट्स, साइंटिस्ट, प्रोसेसर्स, ट्रेडर्स, स्टार्टअप्स, इंडस्ट्री, इंस्टीट्यूशंस और कोऑपरेटिव्स के प्रतिनिधि जुड़े हैं। साथ ही साथ केंद्र और राज्यों के अधिकारीगण भी साथ में जुड़े हैं। सर, मैं आप सभी का भी स्वागत करता हूं। सर, भारत सरकार ने कृषि और संबद्ध क्षेत्र के विकास और संवर्धन को सर्वोच्च प्राथमिकता दी है और हमारे किसान, पशुपालक, मत्स्य पालक भाई बहनों का कल्याण सभी नीतिगत निर्णयों के केंद्र में रहा है। కోలీవుడ్ సూపర్ స్టార్ టీవీకే పార్టీ అధినేత విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గత కొద్ది రోజులుగా తన భార్య సంగీత్తో విడాకుల వ్యవహారం కోర్టు మెట్లెక్కిన తరుణంలో విజయ్ తీసుకున్న ఒక నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. నిన్న రాత్రి చెన్నైలో జరిగిన ఒక హై ప్రొఫైల్ వెడ్డింగ్ రిసెప్షన్ లో విజయ్ నటి త్రిషా కృష్ణన్తో కలిసి జంటగా హాజరయ్యారు. ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. నిర్మాత కల్పాతి ఎస్ సురేష్ తనయుడి రిసెప్షన్ కు విజయ్, త్రిష ఇద్దరు ఒకే రంగు సాంప్రదాయ దుస్తుల్లో మెరిచిపోయారు. విజయ్ సిల్క్ షర్ట్ పంచెలు రాగా త్రిష మ్యాచింగ్ శారీలో కనిపించారు. ఇద్దరు ఒకే కారులో వేదిక వద్దకు రావడం, కలిసి స్టేజ్ పైకి వెళ్లడం, దంపతులను ఆశీర్వదించడం విశేషం. భార్య సంగీత వేసిన విడాకుల పిటిషన్లో ఒక నటితో వివాహేతర సంబంధం అనే ఆరోపణలు వచ్చినా కేవలం వారం రోజుల వ్యవహారంలోనే విజయ్ ఇలా బహిరంగ త్రిషతో కనిపించడం బోల్డ్ మూవ్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విజయ్ తన ఇమేజ్ విషయంలో ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇది రూమర్లను నిజం చేయడమా, లేక మేము కేవలం స్నేహితులమే అని లోకానికి ధైర్యంగా చెప్పడమా అనే చర్చ నడుస్తోంది. మరోవైపు విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ తన తండ్రిని ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేయడం కూడా ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. సినీ కెరీర్ పరంగా లియో చిత్రంతో అలరించిన ఈ జంట ఇప్పుడు నిజ జీవితంలోనూ జంటగా మారబోతున్నారా అనే సందేహాలకు ఈ పర్యటన బలాన్ని చేకూర్చింది. సంగీత కోరినట్లుగా విజయ్ 250 కోట్ల భరణమిచ్చి ఈ వివాదాన్ని ముగిస్తారా, లేక కోర్టు విచారణలో మరిన్ని నిజాలు బయటకొస్తాయా వేచి చూడాలి. యావత్ భారతావని ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. T20 వరల్డ్ కప్ లో భారత్ అప్రతిహత జయత్రాత కొనసాగుతోంది. సెమీఫైనల్ పోర్లో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ మట్టి కల్పించి గర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది టీమిండియా. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో 7 పరుగుల తేడాతో గెలిచి ఇంగ్లీష్ జట్టుపై ప్రతీకారం తెచ్చుకుంది రోహిత్ సేన. గత వరల్డ్ కప్ సెమీస్ లో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన ఓటమికి భారత్ సరైన బదులిచ్చింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో పోరాడదగ్గ స్కోరును సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ జట్టుకు మంచి పునాది వేసింది. స్వల్ప లక్ష్యమే అయినప్పటికీ భారత బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బుమ్రా, హర్షదీప్ సింగ్ తమ స్పెల్స్ తో మ్యాచ్ ను మలుపు తిప్పారు. ఈ విజయంతో భారత్ ఇప్పుడు టైటిల్ పోరుకు సిద్ధమైంది. టోర్నీ ఆరంభం నుంచి ఓటమి ఎరగకుండా దూసుకుపోతున్న టీమిండియా ఫైనల్లోనూ ఇదే జోరును కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మా బౌలర్లు మరియు బ్యాటర్ల మధ్య అద్భుతమైన సమన్వయం ఉంది. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం వల్లే ఈ విజయం సాధ్యమైందని మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించారు. మరికొన్ని గంటల్లో జరగబోయే గ్రాండ్ ఫైనల్ కోసం దేశమంతా సిద్ధమవుతోంది. వరల్డ్ కప్ ట్రోఫీని భారత్ ముద్దాడుతుందా, చరిత్రను తిరగరాస్తుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తెలంగాణ కొత్త గవర్నర్గా శివప్రతాప్ శుక్లా, జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ. ఏపీలో జనాభా విప్లవం, 2 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలుంటే 25,000 నగదు కానుక. అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు, భక్తి పారవస్యంలో దేవర బ్యూటీ జాన్వీ కపూర్. ఇంగ్లాండ్ పనిపట్టారు, ఫైనల్లోకి దూసుకెళ్లారు, ప్రతీకారం తీర్చుకున్న రోహిత్ సేన. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.